హలో అండి, ఈరోజు డే 11 లంచ్ బాక్స్ రెసిపీ హెల్తీగా పింక్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి. పింక్ రైస్ అంటే బీట్రూట్ రైస్ అండి. మా పిల్లలు పింక్ రైస్ అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు లంచ్లోకి బీట్రూట్ రైస్తో పాటు గోవా పెట్టేశానండి. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పల్లీలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీరా, ఒక 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెల్లుల్లి రెబ్బలు అలాగే కారము ఉప్పు వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మెత్తని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోనే పోపు గింజలు అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి. పోపు కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, మనం సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పీల్ చేసుకొని క్లీన్ చేసుకున్న బీట్రూట్ తురుమును కూడా 1 కప్ వరకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అందులోనే బీట్రూట్ తురుముకి సరిపోయినంతగా కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో బీట్రూట్ తురుము అంతా కూడా దగ్గర పడిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలండి. 1.5 కప్ వరకు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న చిల్లీ పౌడర్ ఉంది కదండి, దాన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని రైస్ కొంచెం హీట్ అయ్యేంత వరకు ఉంచుకొని సర్వ్ చేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.